నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనము సాధారణంగా చిత్రకారుణ్ణి చూస్తూనే ఉంటాము. వారి గురించిన వారు వేసిన ఆర్ట్ల గురించి చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. కానీ ఒక స్వర్ణకారుడు చిత్రకారుడు అయితే ఎలా ఉంటుంది? అది కూడా మామూలుగా ఆర్ట్ వేయడం కాదు, చేతికి ఉన్న గోర్ల సహాయంతో ఎన్నెన్నో కళా దృశ్యాలని వాళ్ళు చిత్రీకరించారు. అయితే వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారి జీవిత చరిత్ర గురించి, వారు ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలుగా వేస్తున్న ఈ కళాకారుని వృత్తిలో ఎందుకున్నారు, ఈ చిత్రాలని ఎన్ని వీళ్ళు ఇప్పటి వరకు మనకి వేశారు అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అతని పేరు పెందోట వేణుగారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? అసలు మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆర్ట్ అది కూడా మీరు గోర్ల సాయంతో వేయాలని ఎలా అనిపించింది? ముందుగా ఈ సుమన్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గత 35 సంవత్సరాల నుంచి ఈ చిత్రకళను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను 8వ క్లాస్ అంటే 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఈ ఆర్ట్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అది నేను చదువుకునే రోజులలో మా మాస్టారు శ్రీరాములు సార్ యాక్చువల్గా ఆయన డ్రాయింగ్ మాస్టారు. ఆ డ్రాయింగ్ మాస్టర్ డ్రాయింగ్ వేస్తూ అతను అంటే మేము మళ్ళీ కాపీ చేసుకునే టైంలో అతను ఏదో చిన్నగా గోర్లతో బొమ్మ వేసినట్టుగా నాకు అనిపించింది. అంటే ఆ వేసే క్రమంలో నేను చాలా అబ్జర్వ్ చేశాను సార్ని. సార్ ఏదో చేస్తున్నారు, వేళ్ళ మధ్యలో తిప్పుతున్నారు అనే ఆలోచనతో ఉన్నాను. అది కాన్సన్ట్రేట్ చేసి నేను ఆర్ట్ కాపీ చేసుకోలే. అది సార్ వచ్చేసి ఏంట్రా ఎక్కడ చూస్తున్నావు అని చెప్పేసి నా తల మీద ఒకటి బాధాడు. అంటే లేదు సార్ అని చెప్పేసి మళ్ళీ సెట్ రైట్ అయ్యాను. ఆ తర్వాత ఆ పిక్చర్ ఏం చేశారంటే నా ఫ్రెండ్కి ఇచ్చారు అత్త సార్. ఆ వేసిన తర్వాత అది నేను చూడాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సార్ ఇందాక వేశారు, అది ఏదో నేను చూడాలి అనే ఉద్దేశంతో మా క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ని అడిగాను, సార్ ఏదో వేశారు కదా, అది ఏదో బొమ్మ నీకు ఇచ్చారు, నేను ఒకసారి చూస్తాను, నాకు ఇవ్వమని ఫ్రెండ్ని అడిగితే ఫ్రెండ్ ఇవ్వలేదు. నాకు ఇవ్వకపోగా సరే డిసప్పాయింట్ అయినాను చూడాలనుకొని. తర్వాత ఇంకొక ఫ్రెండ్ ద్వారా ఆ ఫ్రెండ్ దగ్గర ఉన్న పిక్చర్ని చూడాలని ఒక రికమెండేషన్తోనే ఆ ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ తీసుకొని చూస్తున్నాడు నాకు ఇవ్వడానికి. సో నేను అది మళ్ళీ చూస్తుండగా మళ్ళీ అతను వచ్చేసి నీకు చూపిస్తే బొమ్మ అతనికి ఎందుకు ఇస్తున్నావు అని అతను తీసేసుకున్నాడు. సో యాక్చువల్గా ఆ పిక్చర్ క్లారిటీ నాకు తెలియదు. సార్ ఏదో వేశారు, ఆ పిక్చర్ మీద ఏదో ఎంపోజిల్గా వచ్చేసిందని చెప్పేసి ఒక ఐడియా ఉంది నాకు. ఆ తర్వాత యాక్చువల్గా మాది వచ్చేసి గ్రామం వచ్చేసి నేను పుట్టింది గన్నారం గ్రామం. మా పై చదువుల కోసం వచ్చేసి మేము పక్క ఊరు మైలారంలో మా పై చదువుల కోసం వెళ్ళాము. సో అక్కడ నుంచి నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఆ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కోసమని నేను రాయపర్తి మండల్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాను. సో అక్కడ ఈ డ్రాయింగ్ క్లాస్లో ఆ మాస్టర్ గారి పిక్చర్ చూడడం ఇదంతా జరిగింది. అసలు ఆర్ట్ అంటే మనకి ఈ చేయితో వేయడం కానీ, కలర్స్ నింపడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ కొత్తగా ఈ గోర్లతో వేయడం ఏంటి, ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్గా అండి అదే ఆ డ్రాయింగ్ మాస్టర్ వేస్తున్న బొమ్మ ఆధారంగా అదేదో నేను కూడా ట్రై చేయాలనే ఉద్దేశంతో ఒక పేపర్ మీద ట్రై చేయడానికి ఆ పేపర్లు నాకేం దొరకలేదు. అంటే బయట వెళ్తుంటే ఆ సిగరెట్ బాక్సెస్ ఉంటాయి కదా, సిగరెట్ పెట్టెలు, పడేసిన సిగరెట్ పెట్టెలు, ఆ పెట్టెల్లో లోపల ఒకటి ఫాయిల్ ఒకటి ఉంటుంది, మెటల్ ఫాయిల్ ఒకటి, దాంట్లో అయితే ఆ పేపర్ తీసుకొని దాని మీద ట్రై చేశాను నేను. సారు గోరుతో ఏదో ట్రై చేశారని చెప్తే అది గీత పడింది. సో అలా నేను కొంచెం ప్రాక్టీస్ చేసి చిన్న చిన్న లైన్స్ కానివ్వండి, ఆ రకంగా చిన్న చిన్న కర్వ్స్ కానివ్వండి, ఒక రకంగా ఫ్లవర్స్ లాగా ఇలా వేస్తూ ఈ దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఒక మంచి పిక్చర్స్ కానీ పోర్ట్రేట్స్ కానీ వేయడం స్టార్ట్ చేశానండి. మీరు వేస్తున్న క్రమంలో మరి ఇలా వేస్తున్నప్పుడు కానీ ఏమి మీకు అవాంతరాలు ఎదురవ్వలేదా? నార్మల్గా డ్రాయింగ్ వేరు, గోర్లు పెంచుకోవాలి దీనికోసం అని చెప్పి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా మీకు? సో లేదండి, నాకు ఇలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. యాక్చువల్గా గాడ్ గిఫ్ట్ అండి. యాక్చువల్గా నా గోర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి, చిలక ముక్కుల్లాగా, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇలా కర్వ్, ఇలా బెండింగ్ ఉంటుంది. సో నా అదృష్టానికి గాడ్ గిఫ్ట్ లాగా ఈ నెయిల్స్ కూడా నాకు సపోర్టివ్గా ఉన్నాయి. సో వీటితో పాటు నేను ప్రాక్టీస్ చేశాను. నాకు ఇలాంటి అవాంతరాలు కూడా నేను డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు రాలేదండి. ఇంకా అంటే ప్రతిసారి మెరుగవుతూనే ఉంది ఆర్ట్ తప్ప ఎప్పుడు కూడా దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం రాలేదు. మేమంతా వెయిట్ చేస్తున్నాం సార్, అసలు మీరు ఎలాంటి ఇప్పటి వరకు గీసారు, మా ముందు ఏం గీయబోతున్నారు అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మాకు ఒకసారి చూపిస్తారా మీరు ఆల్రెడీ వేసినవి?
ఓకే అండి, తప్పకుండా నేను చేసిన పిక్చర్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. సార్ ముందుగా నేను గీసిన బొమ్మల్లో మీకు ఒక సర్ప్రైజ్, అంటే మీ లోగో అనేది నేను వేశాను. చూడొచ్చు, మీరు క్లోజప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం సార్ ఇది నెయిల్ తోనే ఇంత పర్ఫెక్షన్ గా వచ్చిందా ఇదంతా కూడా మీకు? అసలు యాజ్ ఇట్ ఈస్ గా లోగో అని కాదు, చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఆ కర్వ్స్ ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. అసలు నార్మల్ గా వేయడం వేరు ఆర్ట్, ఇంత పర్ఫెక్షన్ గా అది నెయిల్ తో వేయడం చాలా కష్టం. ఓకే మేడం, మీరు అది పర్ఫెక్ట్గా ఉంది మీరు చూడడానికి, కానీ అది పర్ఫెక్ట్నెస్ రావడానికి దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మేడం. చాలా మొదటి నుంచి కూడా చిన్న చిన్న కర్వ్స్ కానీ బెండింగ్స్ కానీ అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ ఉంటుంది. దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే తప్ప మేము అంత పర్ఫెక్ట్గా గీయలేకపోయాము. ఇది సుమన్ టీవీ లోగో అయితే పర్ఫెక్ట్ గా వచ్చిందండి. ఇంకా మీరు చేసిన ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. అయోధ్య రామ మందిరాన్ని కూడా నేను గీయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో ఇది ఇంకొంచెం వర్క్ ఉంది, ఇది కంప్లీట్ కాలేదు. ఇది ఓకే, మీరు వేసిన కాడికి ఒకసారి చూపించండి మాకు. అయోధ్య రామ మందిరం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వేస్తున్నారు, అసలు పర్ఫెక్షన్ గా వస్తూనే ఉంది. అయితే ఇది ఇంకో 1 day పూర్తయిపోతుందా సార్? అవును మేడం, అది ఇంకొక 1 day పట్టకపోవచ్చు, దాదాపు ఒక 4 to 5 hours పడుతుంది. అంత తక్కువ సమయంలోనే ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందా సార్? వచ్చేసింది, అంటే ఇంక ప్రాక్టీస్ అయింది కదా, చాలా వరకు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక. ఓకే, ఓన్లీ అయోధ్యనే డ్రా చేశారా? అంటే అందులో ఉండే రాముల వారిని కూడా ఏమైనా ట్రై చేశారా? రాముల వారిని నేను ఆల్రెడీ వేశాను మేడం, అది కూడా మీకు చూపిస్తాను. అవునా? ఓకే, అది ముందు కంప్లీట్ చేశాను. అయోధ్య రాముల వారిది. ఇది ఎంత చక్కగా అనిపిస్తున్నారు సార్. అసలు మామూలుగానే చిత్రకారుడు అనగానే ఓపికగా గీయాలి సార్. అంటే ఎంత పర్ఫెక్ట్ గా రావాలంటే మనకి ఏది మిస్టేక్ ఉన్నా పిక్చర్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయే సందర్భాలు ఉంటాయి. అలాంటిది మీరు నెయిల్ తో అలా ఏ విధంగా అంత పర్ఫెక్ట్ గా వేయగలుగుతున్నారు? అంత ఓపికగా ఎలా సార్? ఎన్ని అవర్స్ పడుతుంది మీకు ఒక పిక్చరైజేషన్ కావడానికి? ఒక పిక్చర్ వేయడానికి చాలా పేషెన్స్ అవసరం. సో ఒక్కొక్కసారి అంటే పిక్చర్ మధ్యలో కానీ ఏదన్నా కర్వ్స్ కానీ బెండింగ్స్ కానీ రాంగ్ పోయినాయి అనుకోండి, మనం మిగతా పెన్సిల్ ఆర్ట్ కానివ్వండి, పేపర్ ఆర్ట్, ఏదైనా కలర్ ఆర్ట్ కానివ్వండి, ఎరేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో మట్టుకి ఎలాంటి ఎరేజింగ్ ఉండదు. అది ఒకసారి పిక్చర్ స్టార్ట్ చేసినామంటే చివరి వరకు అక్యురేట్గా తీయాల్సిందే, ఇంకంతే. ఏదైనా బెండింగ్స్ ఉంటే మనని కరెక్ట్ చేయడానికి దీంట్లో ఉండదు. చాలా కష్టమైన ఆర్ట్ ఇది. ఎంత టైం పడుతుందండి? సో మామూలుగా అటు పిక్చర్ని బట్టి ఉంటుంది మేడం. మామూలుగా చిన్న చిన్న పిక్చర్స్ అయితే మటుకు అటు 15 to 20 minutes టైం పడుతుంది. సో ఇలాంటి అక్యురసీ కావాలంటే ఇంకా పర్ఫెక్ట్ పోర్ట్రేట్, ఇప్పుడు ఐస్ కానివ్వండి, నోస్, ఇయర్స్, ఇవన్నీ హెయిర్, ఇవంతా అక్యురేట్గా రావాలంటే దాదాపు ఒక 3 to 4 hours కూడా పట్టే అవకాశం ఉంటుంది. అంటే పిక్చర్ని బట్టి ఉంటుంది, మనం వేసే పిక్చర్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల్లో 500కు పైగా మీరు ఈ చిత్రాలను అయితే వేశారు కదా, అయితే దీంట్లో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన చిత్రం ఏదైనా ఉందా? వేస్తున్నాను, చాలా వరకు వేస్తున్నాను. సో నన్ను అంటే నేను ఎక్కువగా ఇబ్బంది పడ్డ పిక్చర్ అంటే ఒక మనిషి ఫిగర్ వేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. జనరల్ లైనింగ్ పోర్ట్రేట్స్ కానివ్వండి, మిగతా ఏదైనా సీనరీస్ కానివ్వండి, అవన్నీ వేసే క్రమం డిఫరెంట్. అంటే ఒక కంప్లీట్గా ఒక మ్యాన్ పిక్చర్ వేయడం డిఫరెంట్ అది. సో అది ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కాకపోతే ఎక్కువ ఓపికతో చేస్తూ ఉంటాం. మీ ఆర్టిస్ట్ లైఫ్ స్టైల్లో మీకు గుర్తింపు వచ్చింది ఏ పాయింట్ దగ్గర అండి? అంటే ఎక్కువగా మీకు గుర్తింపు లభించింది, పర్లేదు ఇంకా నేను వెయ్యాలి అని అనిపించిన పాయింట్ ఏదండి మీకు? నాకు మొదటిసారిగా అంటే ఒక పిక్చర్ మీద ఒక పర్ఫెక్ట్నెస్, అంటే నేను పర్ఫెక్ట్గా ఒక పిక్చర్ గీయగలుగుతున్నాను అని ఒక కాన్ఫిడెన్స్ నాలో పెరిగిందంటే, యాక్చువల్గా నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇంట్లో అంటే మనకు డోర్ దగ్గర వెల్కమ్ బోర్డ్స్ కానీ అలాంటివి కానీ మనం హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ బోర్డ్స్ నేను ఇంటిని కొంచెం శుభ్రంగా నీట్గా అంటే కొంచెం డెకరేట్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో బయట ఒక అది ఒకటి వెల్కమ్ బోర్డ్ ఒకటి తీసుకొచ్చి నేను హ్యాంగ్ చేశాను. సో పడుకునే టైంలో కొంచెం అంటే నిద్ర రాలేదు అప్పటికి. రాకపోవడం వల్ల ఈ టైంలో ఏం చేద్దామని ఆలోచిస్తూ నాకు అది హ్యాంగ్ చేసిన వెల్కమ్ బోర్డు కనిపించింది. అది ఇదేదో బాగుంది కదా, సో దీన్ని మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను అప్పుడు పడుకొని ఆ పిక్చర్ని ఇలా చూస్తూ ఇలా గీసాను. గీస్తే అది యాక్యురేట్గా ఒక ఫ్లవరు అంటే ఒక ఫ్లవర్ ఒక చేత్తో ఇలా ఇస్తున్నట్టుగా
అది ఉంటుంది కదా, వెల్కమ్ బోర్డు ఉంటుంది కదా, అది యాక్యురేట్గా గీయగలను. అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇంత కరెక్ట్గా నేను గీయగలుగుతున్నానంటే సో ఈ కళను నేను ఇంతటితో ఆపొద్దు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, సో దీంట్లో ఇంకా పర్ఫెక్షన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది మేడం ఆ పిక్చర్తో. స్వర్ణకారుడు అంటే బంగారాన్ని, చైన్స్, రకరకాల ఆర్నమెంట్స్ ని తయారు చేస్తూ ఉంటారు కదా. అయితే ఆ ఆర్నమెంట్స్ చేసే క్రమంలోనే మీకు ఆ ఒద్దిక అలవడిందనే అనుకోవాలా, లేదంటే మీకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల, ఆర్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఆ కోణం వైపు వెళ్ళారని అనుకోవాలా? లేదు మేడం, అంటే స్వర్ణకార వృత్తిని అంటే బేస్తో నేను ఆ వృత్తిలో దాంట్లోకి వెళ్ళలేదు. సో బేసికల్గా మా నాన్నగారు ఇదే వృత్తిలో ఉండేవారు. మా నాన్నగారు కూడా మంచి అంటే ఆర్టిస్టు. అంటే అప్పట్లో ఆ రోజుల్లో ఇప్పుడు పనిచేసే క్రమంలో అన్నీ కొన్ని రెడీమేడ్ కానీ, కొన్ని డిజైనింగ్స్ కానీ మనకు మార్కెట్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువ డిజైన్ చేయడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఆ రోజుల్లో మా చిన్నతనంలో మా నాన్నగారు, అతను కూడా ఒక రకంగా ఆర్టిస్ట్ అనే చెప్పాలి. సో అతను కూడా డిజైన్స్ అన్నీ కూడా అంటే కస్టమర్స్కి చుట్టూ ఒక 10-15 ఊళ్ళకు మా నాన్నగారు బాగా ఫేమస్ అప్పుడు వర్క్లో. సో అతడు ఆ డిజైనింగ్ వేసి, అతనితో హ్యాండ్ డిజైనింగ్ వేసి దాన్ని కటింగ్ చేసి స్టోన్ ఫిట్టింగ్ కానివ్వండి, మేకింగ్ కానివ్వండి, నాన్న దగ్గర ఆ కళ ఉంది. ఆ తర్వాత మా అన్నయ్య గారు, నేను మా అన్నయ్య గారి దగ్గర పని నేర్చుకున్నాను. సో అన్నయ్య గారు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు పనులు అవన్నీ, డిజైనింగ్ అవన్నీ కూడా. నాన్నగారి దగ్గర నుంచి ఆ కళాత్మకమైనటువంటి ఆ నైపుణ్యత అనేది త్రూ నాన్నగారి నుంచి అన్నయ్యకు, అన్నయ్య గారి నుంచి నాకు, నా నుంచి మా తమ్ముడికి, ఇలా మేము మొదటి నుంచే బేసికల్గా మా ఫ్యామిలీ మా నాన్నగారి దగ్గర నుంచే కళాత్మకమైన నైపుణ్యతను మేము వంట పోసుకున్నట్టే చెప్పాలి. మొత్తానికి వారసత్వంగా మీకు కూడా అది అలవడిందనే చెప్పాలి. అయితే మీరు ఇంకా ముందు ముందు ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఈ అయోధ్య రామ మందిరాన్ని గీశారు, రాముల వారిని కూడా మాకు కళ్ళకు కట్టినట్టుగా అంత చక్కగా వివరించేశారు ఆ చిత్రంలోనే. ఇంకా ముందు ముందు మీరు ఎలాంటివి వేయాలనుకుంటున్నారు? మీకంటూ మరి ఏమైనా గుర్తింపు ప్రభుత్వం నుంచి వచ్చిందా? ఇంకేమైనా మీరు కోరుకుంటున్నారా? యాక్చువల్గా మేడం, ఇప్పుడు నేను ఈ కళను అంటే మరుగున పడిపోయిన కళ, ఇది పురాతన కళ, యాన్షియంట్ ఆర్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సో నెయిల్ ఆర్ట్ అని చెప్పాలి. సో దాన్ని అంటే కొన్ని మహాభారతంలో ఒక పర్వంలో శకుంతల గారు మొదటిసారిగా ఈ తామర ఆకుల మీద దీన్ని వేసినట్టుగా కొన్ని చరిత్రల పురాణాలు చెప్తున్నాయి. సో అక్కడ స్టార్ట్ అయిన కళ అది కనుమరుగైపోయింది. ఇలాంటి కళను అంటే బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో, మరుగున పడిపోకుండా దీన్ని అంటే ప్రజల్లో ప్రాచుర్యం రావాలనే ఉద్దేశంతో ఎక్కువగా నేను ఈ కళ మీద ఆసక్తి చూపిస్తున్నాను. సో ఇది వరకు కూడా నేను వేసినాను దినపత్రిక, కొన్ని ఈనాడు కానీ, సాక్షి కానివ్వండి, ఆంధ్రజ్యోతి దినపత్రికలు కానివ్వండి, నేను వేసిన పిక్చర్స్ కూడా కొన్ని సెంటర్ పేజ్లో రావడం జరిగింది. ఆ తర్వాత కూడా మొన్న కరోనా టైంలో కూడా కొంచెం ట్రెండింగ్ పిక్చర్స్ వేయడం నాకు అలవాటు బాగా. ఎందుకంటే ఏదైతే ట్రెండింగ్ నడుస్తుందో దాని మీద మనం ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, సీజనల్గా పిక్చర్స్ కానీ వేయడం. సో ఆ కరోనా టైంలో కూడా ఆ వ్యాక్సినేషన్ సంబంధించిన పిక్చర్స్ని కూడా తీయడం. ఆ టైంలో పేపర్లో కూడా పడింది 2021 ఆ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత. అప్పుడు ఆ పేపర్లో పడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ కానివ్వండి, మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ కానివ్వండి, అది చూసి ఏంటి ఇంత అద్భుతమైన కళ, ఎవరు ఈ అబ్బాయి అని చెప్పేసి దాని నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. వారు కూడా నన్ను పిలిచి నన్ను కూడా వారు సత్కరించడం కూడా జరిగింది. సో ఇలా ప్రభుత్వ ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అప్పుడు వాళ్ళు నాకు సత్కారం కూడా చేయడం జరిగిందండి. సో ఈ కళను ఇంతటితో అంటే నా ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఈ కళను ఇంతటితో అంటే కనుమరుగు కాకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే కళలు ఎన్నో ఉన్నాయి మేడం, ఆ కళల్లో చాలా కళలు ఉన్నాయి. ఆ కళల్ని కూడా ఒక ప్రత్యేకమైన కళగా ఇప్పుడు నేను నఖచిత్రాన్ని మనం గుర్తించవచ్చు. సో ఇది చాలా వరకు ఎవరికి తెలియదు కూడా, ఎందుకంటే ఇలాంటి కళ ఉంటుందా అని కూడా తెలియదు చాలామందికి. నేను కొన్ని పిక్చర్స్ వేసి వాళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళ చిన్న చిన్న డిజైనింగ్స్ కానీ, నేను గోల్డ్ షాప్ నడుపుతున్నప్పుడు నా కస్టమర్లు ఎవరైనా వచ్చినప్పుడు అతకు ముందుగా నేను ఏదో రిలీఫ్గా ఏదో పిక్చర్ వేస్తున్నప్పుడు వాళ్ళు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు ఇదేంటి మీరు ఇంకేం పని చేస్తున్నారు, ఇదేంటి మీరు గోల్డ్ వర్క్ చేస్తారు కదా, ఇంకేం చేస్తున్నారు అంటే, లేదు నాకు ఇది ఒక హాబీ ఉంది, నాకు ఇది ఒక ప్యాషన్, మొదటి నుంచి నాకు అంటే నఖచిత్రకళ నేను నేర్చుకొని ఉన్నాను అని చెప్తే, వాళ్ళు వేసే క్రమంలో మీరు అసలు చాలా మంది కూడా సర్ప్రైజ్ అయ్యారట.
ఇంత బాగా వేస్తున్నారు మీరు అంటే అంటే నాకు ఆర్ట్ వేయడం అలాగే ఉంటుంది, అంటే ఒక క్రియేటివిటీ అనేది నా వర్క్లో కూడా అలాగే ఉంటుంది మేడం. సో చాలామంది కూడా నా వర్క్ను డిఫరెంట్గా అంటే ఇష్టపడతారు. సో ఆ క్రియేటివిటీ అనేది దాంట్లో మనం ఇంకా కొంచెం మెరుగ్గా వర్క్ చేయడం అనేది అలా ఉంటుంది. సో ఇలాంటి అంతరించిపోయే కళను అంటే చాలామందికి తెలియదు. నేను చెప్పడం ఏంటంటే తెలియదు ఎవరికి కూడా, అవునా ఇలానా అంటే పేపర్ మీద కూడా ఇలా చేస్తారా అని చెప్పేసి ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా చాలామందికి ఉన్నాయి. సో అలాంటి కళను అంటే ఎవరికి తెలియని కళను అంటే తెలియపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆర్ట్ని ఇంకా బయటికి తీసుకొచ్చి సో దీన్ని ప్రపంచవ్యాప్తంగా అంటే ఒక ప్రసిద్ధికి తీసుకొచ్చే విధంగా మనకు ముందు పోవాలని. సో నా ఉద్దేశం మీరు అడిగారు అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా అని చెప్పేసి అడిగారు. ఎస్ మేడం, తప్పకుండా కోరుకుంటున్నాను. సో నాకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉండేది. సో నేను ఇది జనరల్గా ఇప్పుడు అప్పుడప్పుడు ఏదో హాబీగా వేస్తున్న పిక్చర్సే కాకుండా దీన్ని ఒక గ్యాలరీ లాగా క్రియేట్ చేయాలని చెప్పేసి నాకు కోరిక ఉంది. అంటే ఇప్పుడు గ్యాలరీ అంటే ఏంటంటే అన్నీ ఒక హిస్టరీ లాగా మనం తీసుకొని, ఇప్పుడు ఆంధ్ర సైడ్ మీరు చూసుకున్నట్టయితే సిస్ల రామకృష్ణ గారు అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఈ కళ పోషకులు ఉన్నారు. సో వారు ఏంటంటే ఒక రామాయణం మీద కొన్ని పోర్ట్రేట్స్ తయారు చేసి ఒక రామాయణ ఒక హిస్టరీని వాళ్ళు ఒక పిక్చరైజేషన్ ద్వారా మనకు చెప్పడం జరిగింది. సో అలా నేను కూడా ఏంటంటే కొన్ని చరిత్రలను మనం తీసుకొని వాటి ఇప్పుడు రామప్ప చరిత్ర కానివ్వండి, ఇంకా వేరే రకాల చరిత్ర కానీ, మనం తెలంగాణ అవతరించిన విధానం కానివ్వండి, ప్రతి దాన్ని కూడా ఒక పిక్చరైజేషన్ ద్వారా ఒక హిస్టరీని మనకు పబ్లిక్ తెలియజేసే విధంగా రకరకాల పిక్చర్స్ని కూడా నేను వేసి, సో అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్గా చూపించేసి, ప్లస్ ఇప్పుడు అమరవీరుల స్మారక దినోత్సవం వస్తుంది. సో వారు కూడా ఎగ్జిబిషన్ పెడుతున్నారు. జనరల్గా ఎగ్జిబిషన్ పెట్టే క్రమంలో వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకున్న గన్నులన్నీ కూడా అన్ని సీరియల్గా పెట్టేసి అందరినీ ఎగ్జిబిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా వాళ్ళు కొన్ని మాత్రమే వాళ్ళు ఎగ్జిబిట్ చేయగలుగుతారు. సో నేనేంటంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఏమేమి రకరకాల గన్నులు ఉన్నాయి అలాంటివన్నీ వెతికి అన్ని రకాల గన్స్ను కూడా మనం పిక్చర్ చేసి ఒక గ్యాలరీ లాగా మన పోర్ట్రేట్ లాగా ఫ్రేమ్ కట్టించేసి ఒక గ్యాలరీ తయారు చేసి, సో ఇలాగా అంటే మా హ్యూమన్ ఆర్గాన్స్ కానివ్వండి, అంటే చదువుకునే పిల్లలకు సైన్స్ పరంగా రకరకాల ఇప్పుడు మీరు చూపిస్తాను. నేను ఒక ఆర్ట్ కూడా వేసాను, హార్ట్ పిక్చర్ కూడా నేను వేసాను. అది కూడా పేపర్లో పడింది, అది కూడా మీరు చూడొచ్చు. సో ఇలా ఒక గ్యాలరీ అనేది జనాలు అంటే పబ్లిక్ అర్థమయ్యే విధంగా అంటే పబ్లిక్ గ్యాలరీ లాగా నాకు ఒక అవకాశం దొరికితే ఇప్పుడు మన దగ్గర ఇది అవుతుంది కాళోజీ నారాయణరావు ఆర్ట్ కల్చర్ అని చెప్పేసి ఒకటి అవుతుంది కదా. సో అంటే ప్రభుత్వం కనుక అంటే ఇలాంటి కళను మనం గుర్తించి మాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఒక ఆర్ట్ గ్యాలరీలో మాకు ఒక అంటే స్పేస్ను మాకు కేటాయించినట్టయితే తప్పకుండా ఇంకా అంటే ఈ తెలంగాణలోనే కాకుండా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అన్ని కళల కంటే కూడా నఖచిత్ర కళను ఒక ప్రత్యేకమైన కళగా గుర్తింపు తీసుకురావడం కోసం మేము అహర్నిశలు కష్టపడతా అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ అంత బాగుంది. అయితే మీరు వేసిన ఈ చిత్రాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా అచ్చుగుద్దినట్టుగా మనకి సాక్షాత్కరిస్తున్నాయని చెప్పాలి. అయితే కాకపోతే దీనికి యూజ్ చేసే ఆ పేపర్ ఏదైతే ఉందో నార్మల్గా మనం పెన్ ఏదైనా పెడితే అది చిరిగిపోయిద్ది, కానీ మీరు యూజ్ చేసే ఆ పేపర్ అనేది కొంచెం మందంగా ఉంది. అంటే దానికి సపరేట్గా ఏదైనా యూజ్ చేస్తారా మీరు? అవును మేడం, అంటే నార్మల్ పేపర్ మీద వేయడం అని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఆర్ట్. సో దానికోసం కొంచెం దల్సర్ పేపర్ అంటే ఇప్పుడు డ్రాయింగ్ పేపర్ ఉంటుంది కదా, ఆ డ్రాయింగ్ పేపర్ కొంచెం మందం కొంచెం దల్సర్ పేపర్ థిక్గా ఉంటే మనం వేసే పిక్చర్ కానివ్వండి దాని మీద అంటే ఎక్కువ ఎంబోజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఎక్కువ కాలం చెరిగిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అదొకటి. ఆ పేపర్ వేసే విధానంలో కూడా మనం ఆ గోర్ను కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. అది ఎక్కువ ప్రెస్ చేసినా కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే తక్కువ చేసినా కూడా అది ఎంబోజ్ రాక అంటే క్లారిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దానికోసం కూడా మేము ప్రత్యేకమైన పేపర్ను నేను యూజ్ చేస్తాను. అది ఆ పేపర్ను కూడా నేను అంటే అది కనుక్కోవడానికి కూడా అంటే ఏ పేపర్ అయితే దీనికి సూటబుల్గా ఉంటుందని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా నాకు దాదాపు కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఇప్పుడు మా కోసం మా ముందు ఒక్కసారి గీసి చూపిస్తారా? అంటే మాకు కూడా చూడాలని ఉంది. అంటే మీరు ఎలా కర్వ్ చేస్తారు దాన్ని ఏంటి అనేది? ఓకే మేడం, తప్పకుండా చేసి చూపిస్తాను మీకు. ఇది ఇలా ఉంటుంది పేపర్. మీరు క్లోజ్అప్ లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇంత చిన్న పేపర్ మీదనే మీరు అంత పర్ఫెక్ట్ గా చేస్తారు. ఓకే,
నేను అనుకున్నాను పెద్ద పేపర్ లో చేసేసి మళ్ళీ తర్వాత మీరు కట్ చేసేస్తారేమో. లేదు మేడం, ఎందుకంటే ఇది ఇప్పుడు అన్ని అంటే ఎక్కువ సైజులో మనం పేపర్ తీసుకున్నట్టయితే ఇది కేవలం గోరుతో చేసే బొమ్మ కనుక ఈ పేపర్ కంప్లీట్ గా మన 2 చేతుల ఫింగర్స్ లోపలే మాత్రమే ఇది తిరిగే అవకాశం ఉంటేనే యాక్యురేట్ పిక్చర్ మీకు వీలు అవుతుంది అది వేయడం కరెక్ట్ గా. సో అలా అని చెప్పేసి నేను ఈ పేపర్ ముందుగా ఓంకారంతో మనం స్టార్ట్ చేద్దాం. ఓం అని వేస్తాను, ఆ తర్వాత మీకు ఒక పిక్చర్ కూడా నేను వేసి చూపిస్తాను మీకు. ఆ నేలతో వేసినప్పుడు అచ్చు పడుతుంది అంతే కదా సార్? చినకుండా అచ్చు పడిపోయింది, చినకుండా అచ్చు పడుతుంది, ఒక ఎంబోజ్ వస్తుంది మనకు. ఇంకొకటి మేడం, జనరల్గా ఆర్ట్ పైనుంచి వేస్తారు జనరల్గా. ఇప్పుడు ఈ దీంట్లో ఏంటంటే మనం ముందు వెనక సైడ్ అని కాకుండా అంటే అన్ని యాంగిల్స్ లో నుంచి మనం దీన్ని చేస్తూ రావాలి. ఇది కొంచెం కష్టమైన ఆర్ట్. పేపర్ ని కంప్లీట్ గా మూవ్ చేస్తూనే ఉండాలి మనం కర్వ్స్ రావాలంటే కూడా. అవును. ఎక్కువగా బొటన్ వేలుతోనే వేస్తారు కదా సార్, మరి మీరు ఎందుకు అన్ని ఫింగర్స్ కి గోర్లు పెంచేసుకున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు హాబీ మేడం, నీకు గోర్లు పెంచుకోవడం అంటే నాకు చిన్న వయసు నుంచే ఇది అలవాటుగా మారింది. అంతేనా? నేను అనుకున్నాను ప్రతి నెయిల్తో మీరు ఏమో వేస్తూ ఉంటారేమో. చాలా కష్టం సార్, అంటే నార్మల్గా చూడడం వేరు, ట్రై చేయడం వేరు. పిక్చర్ అది అంటే చిన్న పిక్చర్ కనుక మనకు తక్కువ టైంలో అయిపోయింది ఇది. నార్మల్గా ఫేస్ వేయాలంటే, ఐస్ వేయాలంటే టైం తీసుకుంటాం, ఎక్కువ టైం తీసుకుంటాం. వావ్, చూస్తున్నారు కదా కళ్ళ ముందు గీసేసారండి చక్క 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 చక్క. అంటే అదేదో పెన్ను పేపర్ పట్టి ఇలా ఇలా వేసేసినట్టు అంత అద్భుతంగా పర్ఫెక్ట్ గా వేసేసారు. మాకైతే గోర్లు ఉంటే ఏదో కొరకడం తెలుసు, కానీ ఇలా గోర్లతో ఇంత అద్భుతంగా కళలు సృష్టించచ్చని అయితే నేనైతే మొదటిసారి చూస్తున్నాను. అన్నీ కూడా మీరు వేసిన ప్రతి ఒక్కటి కాడ, ఇక్కడ ఓం దగ్గర నుంచి రాములవారు అయితేనేమి, అయోధ్య అయితేనేమి చాలా చక్కగా ఉన్నాయండి చూడ్డానికి. మీరు ముందు ముందు కూడా ఇలాంటివి ఎన్నెన్నో మీరు వెయ్యాలి. అంటే గ్యాలరీ అన్నారు కదా, ఆ గ్యాలరీని కూడా పొందుపరచాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్ సార్, మీకు కూడా మీరు ముందు ముందు ఇంకా గుర్తింపు పొందాలి ప్రభుత్వం నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.